ముందుగా దేవాది దేవుడికి వందనాలు. మరి మీ అందరికీ కూడా దేవుని పేరిట వందనాలండి. మీరందరూ కూడా మరి దేవుని వాక్యాన్ని ధ్యానించాలని ఆశిస్తూ ఉన్నాను. మరి ఉదయ కాల సమయమందు దేవుడి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో 2వ వచనంలో నుండి 1వ అధ్యాయము 1వ వచనం మాట్లాడదాం. ఉజ్జియా, యోతాను, అహాబు, హిజ్కియాకు యోధారాజుల దినములలో యోధాను గూర్చిన యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనం అన్నమాట. దేవుడు యెషయాకి దర్శనం చూపించాడు. దర్శనం చూపించి కొంతమంది యొక్క రాజుల యొక్క జీవితాలు ఏ రీతిగా ఉన్నాయో దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ 2వ వచనంలో యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవానిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఇక్కడ ఈ మాటలు ఏవి రాయబడుతుందంటే యెహోవా మాట్లాడుచున్నాడు. యెహోవా అంటే మన దేవుడు అన్నమాట. మన దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. భూమిని ఆకాశాన్ని మన కోసం సాక్ష్యం పెడతా ఉన్నాడు. అయితే మనము దేవుని కొరకు ఎలా జీవిస్తున్నామో అనేది మొట్టమొదటిసారిగా మనకి 2 సాక్షులు ఉన్నారనమాట. దేవుడు 2 సాక్షులను మన కోసం పెట్టాడు. ఎవరిని అంటే ఆకాశాన్ని మనకి సాక్షిగా పెట్టాడు, భూమిని మనకి సాక్షిగా పెట్టాడు. ఈ రెండింటిని దాటి మనం ఎక్కడికి పోలేము. ఈ రెండింటిని మనకి సాక్ష్యంగా దేవుడు పెట్టాడు కాబట్టి వీటి దగ్గర దేవుడు మరి మాట్లాడడం జరుగుతూ ఉంది. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవానిగా చేసి తిని. మనల్ని దేవుడు ఏం చేశాడండి? పెంచాడు. పెంచి మనల్ని గొప్పవాళ్ళుగా చేశాడు. గొప్పవాళ్ళుగా చేసినప్పుడు మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండకుండా మనము దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయేవారుగా ఉంటున్నాం. ఇక్కడ నేను పిల్లలను పెంచి గొప్పవానిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. అంటే దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుని ఉద్దేశాలను మనం నెరవేర్చకుండా ఈ లోక సంబంధమైన ఆచారాల కొరకు, ఈ లోక సంబంధమైన పద్ధతుల కొరకు మనము బానిసలైపోయి పరుగులెడుతూ ఉన్నాం. దేవుడు మన గురించి మీ భూమిని ఆకాశాన్ని సాక్ష్యం పెడతా ఉన్నాడు. మన దేవుని వాక్యాన్ని అనుసరించి దేవుడు ఏ ఉద్దేశంతో అయితే మనల్ని భూమి మీదకు పంపించాడో అదే ఉద్దేశ ప్రకారంగా దేవుని ప్రణాళికగా మనం జీవించినట్లయితే మనం పరలోకానికి చేర్చబడతాం. లేదు అంటే భూమి నరకం ఉంది కాబట్టి భూమి కింద నరకానికి వెళ్తాం. అందుకే 2 సాక్షిగా దేవుడు పెట్టాడు. మరి ఇదే అధ్యాయంలో మనం దేవుని కొరకు ఎలా ఉండాలి? తిరుగుబడి చేసేవారుగా ఉండకూడదు. దేవుని మాటకి లోబడేవారుగా ఉండాలన్నమాట. బైబిల్ గ్రంథంలో మరి ఇదే 15వ వచనంలో ఉంది. మొత్తము ఈ అధ్యాయంలో చాలా విషయాలు మనకి కనబడతా ఉన్నాయి. 11వ వచనంలో ఒక మాట ఉంది, యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులను పొట్టేలను బాగుగా మేపిన దూడలను క్రొవ్వును నాకు వెకసమాయేను. దేవుడు అంటున్నాడు, విస్తారమైన బలులు నాకేలా. దేవుడు బలులు కోరుకునే దేవుడు కాదు. దేవుడు మన నుండి బలులు తెమ్మంటలేదు. దేవుడు మన నుండి బలులు కోరుకోవటం లేదు. కానీ దహన బలులను పొట్టేలను బాగుగా మేపిన దూడల కొవ్వును నాకు వెకసమాయేను. ఇవి దేవుడికి వెకసమైపోయి అంటే అసహ్యమైపోయాయి అనమాట. ఈ బలులను పెట్టి కాదు దేవుడు మనల్ని ఆశించేది. కోడల రక్తమైనను, గొర్రెపిల్ల రక్తమునైనను, మేకపోతుల రక్తమునైనను నాకు ఇష్టము లేదు. దేవుడికి ఈ కోడి రక్తం ఇష్టం లేదు, గొర్రెపిల్ల రక్తం ఇష్టం లేదు, మేకపిల్లల ఇష్టము లేదు. అంటే నా రక్తమును నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే. ఇవన్నీ పట్టుకొని
నా సన్నిధికి రావడానికి మీరు వస్తున్నారు. నా సన్నిధికి ఇవన్నీ కూడా కనపడాలని, ఈ పొట్టేలు రక్తము లేకపోతే పొట్టేలు తీసుకోను బలులు తీసుకొని నా సన్నిధిలో కనబడాలని మీరు వస్తున్నారు. కానీ నా ఆవరణములకు త్రొక్కుటకు మిమ్మును రమ్మని వాడు ఎవడు? ఇవన్నీ పట్టుకొని నా ఆవరణానికి రమ్మని నీకు చెప్పేవారు ఎవరు? నేను ఈ బలులు ఇమ్మని నేను అడగలేదు కదా అని దేవుడు ఇక్కడ ప్రశ్నిస్తున్నట్టుగా మనకి కనబడతా ఉంది. మీ నైవేద్యము వ్యర్థములు, ఇవన్నీ కూడా, ఈ నైవేద్యాలన్నీ కూడా దేవుడికంట వ్యర్థంగా దేవుడు చూస్తా ఉన్నాడు. ఎంత విలువైన గొర్రెపోతుని కావచ్చు, మేకను కావచ్చు, కోడిని కావచ్చు, దేనినైనా నువ్వు మందిరానికి వెళ్ళి ఇది అర్పిస్తే మాత్రము ఆ అర్పణ దేవుడు అంగీకరించాడు. ఆయనకి ఇష్టమైనది. తర్వాత అది నాకు అసహ్యము పుట్టించు దోపార్పణము దాన్నింకను తేకుడి. అసహ్యం పుట్టించే దోపాలు దేవునికి వేస్తూ ఉంటారు. అవి కూడా దేవునికంట అసహ్యం అంట. అవి తేవద్దని దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. అమావాస్య విశ్రాంతి దినమును సమాజకు మాట ప్రకటించుటను జరుగుచున్నవి. పాపులు గుంపుకూడిన ఉత్సాహములను నేను ఓర్చజాలను. పాపులు గుంపులు కూడి ఉత్సాహాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎక్కడ చూసినా ఇలాంటివి కూడా మన సంఘాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. అన్య జనాంగాలు చేసినట్లుగానే డ్యాన్సులు అనేవి, పోగ్గరాలు అనేవి, ఇలాంటివి మన దేవుని మందిరాల వారు బయట బహిరంగంగా పోగ్గరాలు పెట్టి చేస్తూ ఉంటే మనము కూడా దేవుని మందిరాల్లో ఇలాంటివి మనం చేస్తూ ఉన్నాం. పాపులు గుంపు కూడిన ఉత్సాహములను నేను వార్చజాలను. దేవుడంట ఇలాంటి ఉత్సాహాలని దేవుడట ఏం చేయడంటే అండి, ఓర్చుకోలేడంట. దేవుడు ఇవి కోరటం లేదు. బహిరంగంగా ఎక్కడ చూసినా అన్య జనాంగాలు ఏం చేస్తూ ఉన్నారంటే అనేకమైన గుంపులుగా కూడి ఉత్సాహాలు చేస్తూ ఉంటారు, తింటూ ఉంటారు, తాగుతూ ఉంటారు, ఏదేదో విధాలుగా వారిని ఆచారాలు చేసి వారి పండుగను ఉత్సాహంగా చేసుకుంటూ ఉంటారు. వాళ్ళే కాదు, ఇప్పుడు కూడా చాలా సంఘాల్లోని ఇలాంటివి చేస్తూ ఉన్నారు. వీటిని పెట్టి దేవుడంట ఓర్చుకొని అంటున్నాడు ఇక్కడ. నేను ఓర్చుకోలేకపోతే ఇలాంటివి దేవుడికి అంగీకారంగా లేదు. అలాంటివి మన సంఘాల్లో ఉండకూడదు. కాబట్టి దేవుడి మాటలు, మీ అమావాస్య దినములు నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు. మీ అమావాస్య ఉత్సాహములు నియామక కాలమున నాకు హేయములు. దేవుడికి ఏమైనా ఏంటంటే మనం ఒక ఆచారంగా మనం చేయకూడదు.